ఆళ్లగడ్డ తనదే అంటుంది ఆవిడ. ఆమె తప్ప ఎవరైనా ఓకే అంటారు ఆయన. పార్టీ ఆదేశిస్తే తానే పోటీ చేస్తానంటారు. భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి వర్గ పోరు రచ్చకెక్కింది. ఆళ్లగడ్డ పంచాయతీ టీడీపీ హైకమాండ్ ను పరేషాన్ చేస్తోంది. అది ఎవరి గడ్డ అనేది తేల్చలేక పార్టీ సతమతమవుతోంది. ఆళ్లగడ్డ ఒకప్పుడు బాంబుల గడ్డ, ఫ్యాక్షన్ కి అడ్డ. అవన్నీ రక్త చరిత్రలో సమాధి అయిపోయాయి, కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ ఆళ్లగడ్డలో ఇప్పుడు ఫ్యాక్షన్ పెద్దగా లేదు, గానీ కావాల్సినంత పొలిటికల్ యాక్షన్ ఉంది. భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య వర్కపోరు డైలీ సీరియల్లా రాజుకుంటూనే ఉంది. మననే ఆళ్లగడ్డలో టీడీపీ నిర్వహించిన రా కదలిరా సభకు ఏవి సుబ్బారెడ్డి రాకూడదంటూ అల్టిమేటం ఇచ్చి పంతం నెగ్గించుకున్నారు భూమా అఖిలప్రియ. పార్టీ పెద్దలు చెప్పడం వల్లే రాలేదు, నన్నెవడ ఆపేదంటూ సుబ్బారెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. ఆళ్లగడ్డ తనగడ్డ అంటున్నారు ఆయన. తాజాగా ఆళ్లగడ్డ టీడీపీ టికెట్ కోసం రెండు వర్గాల మధ్య మరోసారి ఫైటింగ్ మొదలైంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇరువైపుల నుంచి మాటల తూటాలు వేలుతున్నాయి. ఆళ్లగడ్డ టీడీపీ టికెట్ తనదే అంటున్నారు అఖిల. తనకు తప్ప మరెవరికి టికెట్ ఇవ్వకూడదంటున్నారు ఆమె. ఆళ్లగడ్డ టికెట్ రేసులో తాను కూడా ఉన్నానంటున్న సుబ్బారెడ్డి పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానంటున్నారు. ఆళ్లగడ్డకు పోకుండా ఆపే శక్తి ఎవరికింది? ఏవి సుబ్బారెడ్డిని. నేను పుట్టిందాడా, పెరిగిందాడా, నాకు ఆస్తులు ఉండేదాడా? ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆళ్లగడ్డ గతంలో నాకు ఇంట్రెస్ట్ అని కూడా చెప్పినాను. ఖచ్చితంగా నాకు పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచైనా పోటీ చేస్తా, ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా. ఒకవేళ తనకు టికెట్ రాకపోయినా పర్వాలేదు, కానీ భూమా కుటుంబానికి అఖిలప్రియకు మాత్రం టికెట్ ఇవ్వకూడదంటున్నారు ఏవి సుబ్బారెడ్డి. టీడీపీ అధిష్టానం భూమా కుటుంబానికి అఖిలప్రియకు తప్ప ఇంకెవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తానంటున్నారు. భూమా కుటుంబానికి అఖిలప్రియకు తప్ప ఎవరికి ఇచ్చినా చేస్తానని చెప్పడం జరిగింది. చూద్దాం, పార్టీ అనేది హైకమాండ్ ఉంది కదా, ఏం చెప్తాది నాకు అనే దాన్ని బట్టి నేను పార్టీని ధిక్కరించి అది టికెట్ వస్తుందా రాదా అనేది ఇప్పటికే సందిగ్ధంగా ఉంది. ఇప్పుడే ఊహాజనిత ప్రశ్నకు సమాధానం ఏంటో చెప్తా, మనకు వస్తుందో రాదో. ఆళ్లగడ్డలో అఖిల, ఏవి సుబ్బారెడ్డిల మధ్య ఈ పంచాయతీ అక్కడి క్యాడర్కే కాదు టీడీపీ అధిష్టానానికి కూడా తల బొప్పి గట్టిస్తోంది.